రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధిష్టానం కొంత మౌనంగా ఉన్న ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి రిలీఫ్ లభించిన తర్వాత ఆమె మళ్లీ ప్రజల్లోకి వచ్చి సమస్యలపై తన స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు వంటి నేతలతో పోలిస్తే కవితకు తెలంగాణ ప్రజల్లో భారీ క్రేజ్ కనిపిస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధిష్టానం కొంత మౌనంగా ఉన్న ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి రిలీఫ్ లభించిన తర్వాత ఆమె మళ్లీ ప్రజల్లోకి వచ్చి సమస్యలపై తన స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు వంటి నేతలతో పోలిస్తే కవితకు తెలంగాణ ప్రజల్లో భారీ క్రేజ్ కనిపిస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా శివార్లోని వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన ఇళ్ల కూల్చివేత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. సుమారు 600 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన కవిత బాధితులకు అండగా, మద్దతుగా నేరుగా అక్కడికి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.